మస్తు మంది ఉన్నారు. ఎక్కడ వీళ్ళంతా ఎక్కడ జనం అనుకుంటున్నారా? మన నారాయణరావు పాటిల్ గారి ఫ్యాక్టరీలు అన్నమాట. ఎందుకు ఏం కార్యక్రమం అనుకుంటున్నారా? కార్యక్రమం కాదు, నిన్న 7 లక్షల చిల్లర కోట్ల రూపాయలు మన అభివృద్ధి కోసం తీసుకొచ్చింది కదా ముదల్ నియోజకవర్గం కోసం. గీయాల మళ్ళీ 4 కోట్ల రూపాయలు సార్ మన గ్రామ పల్లెల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కావచ్చు, కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే ఎనర్జీస్ కింద ఉన్నటువంటి అన్ని పనుల కోసము మళ్ళీ గీయాల 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇట్లా ప్రొసీడింగ్ కాపీలను ఇచ్చిందన్నమాట. అందుకే ముదల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు వచ్చి ఆ ప్రొసీడింగ్ కాపీలను తీసుకొని చాలా ప్రత్యేకంగా సార్ గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇక అంతేకాకుండా నారాయణరావు పాటిల్ గారు ఏదైతే 3 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అభివృద్ధి ఉందో అది నియోజకవర్గంలో ఇంతకుముందు జరగలేదు. ఇప్పుడు సార్ ఎమ్మెల్యే లేకపోయినా కూడా, మాజీ ఎమ్మెల్యే అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటి ఇంత పనులు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేమందరము నారాయణరావు పాటిల్ గారికి రుణపడి ఉంటామని అక్కడ తెలపడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. బైన్సా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కమలా జెన్నింగ్ ఫ్యాక్టరీలోని కొన్ని వర్క్స్లు ముదోల్ నియోజకవర్గంలో రావడం జరిగింది. 3,27,00,000 సీసీ రోడ్స్, డ్రైన్ శాంక్షన్ రావడం జరిగింది. అందులో కొన్ని మండలానికి మొన్న అంటే 2 days బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందులో 7,48,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. టోటల్ ఈ వారం రోజులలో 10,35,00,000 రూపాయలు శాంక్షన్ తేవడం జరిగింది. భోస్లే నారాయణరావు పాటిల్ గారు మరి ముదోల్ నియోజకవర్గ తరపున నారాయణరావు పాటిల్ గారికి ధన్యవాదాలు చెప్పటానికి ఇక్కడ ముదోల్ నియోజకవర్గ ప్రజలందరూ జమ అయ్యారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, జూపిలి కృష్ణారావు ఇన్ఛార్జ్ మంత్రి వారికి, కాంగ్రెస్ పార్టీ ఈ చేస్తున్న పనులు చూసి ముదోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పనులు చేస్తున్నదన్న ఒక అవగాహన ఉంది. రాబోయే రోజులలో కొన్ని మన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇది యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత రైతు భరోసా కూడా మొన్న అన్ని ఖాతాల 6,000 రూపాయలతోని రావడం జరిగింది. ఈ అన్ని వర్క్స్ మొత్తం ప్రతి ఒక్క విలేజ్ లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజలలో తీసుకపోయే బాధ్యత మనది ఉంది. కాబట్టి ఈ వర్క్ మార్చ్ లోపల జియో ట్యాగ్ చేసి మొదలు పెడితేనే వర్క్స్ ఉంటాయి, లేకుంటే ల్యాబ్స్ అవుతాయి. మా కార్యకర్తలకు విజ్ఞప్తి ఏంటంటే ఈ వర్క్స్ చాలా మెహనత్ చేసి తేవడం జరిగింది పటేల్ సాబ్ గారు. మరి మొత్తం పూర్తిగా చేస్తారని మనవి చేస్తూ ఇంకొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, భోస్లే నారాయణరావు పాటిల్ గారిని ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.